జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ఒక విశిష్ట అతిథి విచ్చేసి ఉన్నారు. వారు మరెవరో కాదు, రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్, మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. ఏ విషయాన్నైనా కానీ లోతుగా అధ్యయనం చేసి చాలా ఘాటుగా విశ్లేషించగల సిద్ధహస్తుల వారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే సార్. ముందుగా మనకి విజన్ అనంగుతోటినే గుర్తొచ్చే వ్యక్తి లేదా వ్యక్తి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020లో భాగంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి? 2020 దాటి మనం ఇప్పుడు 5-6 ఏళ్ళు ముందున్నాం. ఆ లక్ష్యాల్లో ఎన్ని లక్ష్యాలు నెరవేరాయి? దీని గురించి మీ విశ్లేషణ కోరుచున్నాను సార్. ఇప్పుడు పావు కోడికి ముప్పావు మసాలా అనే ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది 100% కరెక్ట్. యాక్చువల్గా ఈ విజన్ గురించి, ప్లానింగ్ గురించి ఈయన కొత్తగా కనుక్కున్నది కాదు. ప్లానింగ్ కమిషనే దానికోసం ఏర్పాటైంది. జవహర్లాల్ నెహ్రూ గారు, ఈవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోసు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే, భారతదేశానికి స్వాతంత్రం వస్తే దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి ప్రగతిపథం అని చెప్పేసి ఆనాడే ప్లానింగ్ కమిషన్ గురించి ఆలోచించడం జరిగింది, బిఫోర్ ఇండిపెండెన్స్. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కొత్తగా గండికోట రహస్యాన్ని కనుక్కున్నదేం కాదు. ఇక రెండవది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లోనే 20 పాయింట్ ప్రోగ్రాం, 1975లో 20 పాయింట్ ప్రోగ్రామ్ను అప్పుడే ప్రారంభించారు. దాంట్లో అంతా ఇదే: అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ త్రాగునీరు, అందరికీ ఇల్లు, అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు, మొత్తం 20 పాయింట్ ప్రోగ్రాం. నేను దానికి చైర్మన్ కూడా ఉన్నాను. కాబట్టి ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ప్రోగ్రాం అంతా ఒక భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక. దాని తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు 1998లో ఆయన మామూలుగా ఎక్కడికి పోయినా కానీ తరగతులకు స్కూళ్ళకు పోయే అలవాటు. ఒక స్కూల్కి పోయినప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, నేను ఒక మంచి భవిష్యత్తుని భారతదేశంలో నివసించాలనుకుంటున్నాను, ఏం చేయాలని దాన్ని చెప్పండి అడిగిందంట. అప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి ఒక బుక్ రాశాడు. 2000 ఏ న్యూ మిలీనియం అని చెప్పేసి 2020కి ఏ విధంగా భారతదేశం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం వేరే ఆయన సహాయంతో ఆయన బుక్ రాశాడు. ఆ బుక్ ఆధారంగా ప్లానింగ్ కమిషన్ చెందినటువంటి గుప్తా అనే ఆయన దాన్ని ప్లానింగ్ కమిషన్లో కూడా అదొక పత్రం వచ్చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజన్ 2020 అనేది ఆయన ఒక దార్శనిక పత్రం పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఆయన కొత్తగా కనుక్కుంది కాదు, ఇది మన యొక్క ప్రణాళికలోనే ఉంది. ఏదైనా ప్రగతి సాధించాలంటే ఒక ప్రణాళిక అవసరం. అది ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ అవసరం. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఆ ప్రణాళిక అనేది వాస్తవానికి దగ్గరలో ఉండాలి. అది కళ్ళు కనొచ్చు. కళలు కనడం వేరు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కళ్ళు కనండి, వాటిని సాకారం చేసుకుంటూ అన్నాడు. కాబట్టి రెండు ఉంటేనే, కళలు కని సాకారం చేసుకుంటేనే దానికి, లేకుంటే ఒట్టి కళలే కంటే అది నేల విడిచి సాము చేసినట్లు, గాలి మేడలు అని, పగటి కళలు అని చెప్పేసి రకరకాల సామెతలు ఉండి దానికోసమే. ఇక్కడ మనము ఈవెన్ వ్యవసాయానికి సంబంధించి రబీ సీజన్కు ఒక ప్రణాళిక, ఖరీఫ్కి ఒక ప్రణాళిక పెట్టుకుంటాం. ఒకే సంవత్సరంలోనే వ్యవసాయదారుడు కూడా, ప్రభుత్వాలు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, శాఖ కానీ రబీ సీజన్కు, ఖరీఫ్కు ఒకటి పెట్టుకుంటారు. ఈవెన్ మనకు వార్షిక బడ్జెట్, సంవత్సరానికి వార్షిక బడ్జెట్ అంటారు. 5 ఏళ్లకు పంచవర్ష ప్రణాళిక. అదే 20 ఏళ్ళకు చేసుకుంటే ద్విదశ వర్ష ప్రణాళిక అంటారు. అంతే. వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, ద్విదశ వర్ష ప్రణాళిక. కాబట్టి దీంట్లో రాజకీయ పార్టీలకు సరే, ఒక మేధావి వర్గంగా కొందరు వచ్చేసి శాస్త్రజ్ఞులు, అది ఒక టైపు. రాజకీయ నాయకుడు మన పార్లమెంటరీ డెమోక్రసీలో
5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలకు పోవాలి కాబట్టి మనకు వార్షిక ప్రణాళికలు అండ్ పంచవర్ష ప్రణాళికలు అది సూట్ అవుతాయి. రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు ప్రభుత్వాలకు ఈ యొక్క 20 సంవత్సరాల ప్రణాళిక 40 సంవత్సరాల ప్రణాళిక వాటికంటే కూడా వార్షిక ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు, ఎందుకంటే 5 ఏళ్ళ పాటు ఈ 5 ఏళ్ళు ఒకసారి కోయిన్సైడ్ కాకపోవచ్చు. గతంలో కోయిన్సైడ్ అయ్యేటి ప్రభుత్వాలకు, కానీ ఈ మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ కోయిన్సైడ్ కాకుండా పోతున్నాయి. లేకుంటే పంచవర్ష ప్రణాళిక కింద ఎందుకు పెట్టారంటే ఒక ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ కోణంలో పంచవర్ష ప్రణాళికలు పెట్టారు. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు కూడా వార్షిక ప్రణాళిక కూడా ఇప్పుడు బడ్జెట్ పెడతాము. వార్షిక బడ్జెట్లోనే 3 రకాలు ఉంటాయి. ఒకటేమి బడ్జెట్ ఎస్టిమేట్స్, రెండవది రివైజ్డ్ బడ్జెట్, మూడవది యాక్చువల్స్. ఒక సంవత్సరం బడ్జెట్లోనే 3 రకాలు ఉంటాయి: బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ బడ్జెట్, యాక్చువల్స్. వాటినే సాధించలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మననే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మననే 6వ తారీఖున అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. 24-25 అంటే ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఇద్దరికి సంబంధించిన సంవత్సరం అది. 2.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి, 9.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు 2024-25కు. ఆ వార్షిక బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్కు యాక్చువల్స్కు ఎంత తేడా ఉందంటే అదొకటి చాలు. మనం వచ్చేసి దీంట్లో కాగు ప్రధానంగా 4 అంశాలు. ఒకటి అప్పుకు సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్లో అప్పు అంచనా ఎంత వేశారు? 68,743 కోట్లు. కానీ యాక్చువల్స్ ఎంత అయింది? 80,071 కోట్లు. అంటే 16% అప్పు పెరిగింది. బడ్జెట్ ఎస్టిమేట్ కంటే ఒక సంవత్సరంలోనే చివరికి ఏప్రిల్కు నెక్స్ట్ మార్చికి వచ్చేసి 16% పెరిగింది అప్పు ఎస్టిమేట్ పెరిగింది, అప్పు అంచనా పెరిగింది. కానీ అదే సమయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక ప్రభుత్వం యొక్క సమర్థతకు గీటు రాజే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయం. ఇది బడ్జెట్ ఎస్టిమేట్ వేసింది ఎంత? 32,713 కోట్ల రూపాయలు. కానీ యాక్చువల్స్ ఎంత? 16,141 కోట్లు. అంటే 50% తగ్గింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50% తగ్గింది, లోన్ కాంపోనెంట్ వచ్చేసి 16% పెరిగింది. ఇది అంటే ఎస్టిమేట్కు, బడ్జెట్ ఎస్టిమేట్కు యాక్చువల్స్కు ఎంత తేడా ఉంటుందని ఇదొకటి. మూడవది కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ ఎంత వస్తాయి అనుకున్నారు? ఎస్టిమేట్లో 30,333 కోట్ల రూపాయలు వస్తుంది అనుకున్నారు. ఆఖరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు. అంటే 10,145 కోట్ల రూపాయలు తగ్గింది. ప్లానింగ్ అవసరమే, కానీ ఆ ప్లానింగ్ అనేది వాస్తవానికి దగ్గరగా ఉండేటట్టుగా ముందు వేయడం అనేది. రెండవది ఆ ప్లాన్ వచ్చేసి నెరవేర్చుకునే దానికోసము ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. మనం వచ్చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా పిట్టల దొరలు వస్తుంటారు ఊర్లకు, చెప్తుంటారు వచ్చేసి 60 ఎకరాల అంగురు తోట హైదరాబాద్లో ఉంది, 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది, అవ్వ ఇంత షారు ఉంటే పోస్తావా, ఇంత పప్పు ఉంటే వేస్తావా అన్నట్టుగా చెప్పడం వేరు, దాన్ని వచ్చేసి ఆచరణలో పెట్టడం అనేది వేరు, దానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటిది వచ్చేసి చాలా దూరం తీసుకుపోతాడు, ఆచరణలో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయిందంటే మనం కూడా ఓహో ముఖ్యమంత్రి ఫస్ట్ టైం కాబట్టి నీకు చాలా విజన్ ఉంది అనుకోవచ్చు. ఆల్రెడీ చూసిందే కదా, పాచింతకాయ కదా. కాబట్టి 14 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూసాము. తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కు గత 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 17, 19, 21 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ రోజులు పరిపాలించిన ముఖ్యమంత్రి. దేశంలోనే ఒక 5-6 మందిలో పై స్థాయికి వస్తాడు. కాబట్టి ఆయన నుండి కొంత పెద్దగా ఆశించాలంటూ ఏమీ లేదు. సరే, 2020 వరకు నేను ముందే చెప్పాను, 2020 కూడా అంతకుముందు ఏపీజే అబ్దుల్ కలాము, అంతకుముందు ఇందిరాగాంధీ, నెహ్రూలు చేశారు. ఆయన 1999లో వచ్చేసి 220 అంటే 20 ఏళ్ళకు దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఆయన కొన్ని చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏమి? పేదరిక నిర్మూలన.
ఆరోగ్యకర జీవనం, తర్వాత చిన్న కుటుంబాలను ప్రోత్సహించడం. ఈరోజు రివర్స్లో వస్తున్నాడు. అంటే చిన్న కుటుంబాలను ప్రోత్సహించడం ఆ రోజు వచ్చేసి ఆయన 2020 విజన్లో అదొక ఒకటి. తర్వాత చిన్నారులకు సంతోషకరమైన జీవితాన్ని అందించడం, బాలిక మహిళా సాధికారిత, తర్వాత పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయడము, వ్యవసాయంలో కొత్త మెలకువలు, తర్వాత పారదర్శక బాధ్యతాయుతమైన ప్రభుత్వము, జిఎస్డిపి గ్రోత్ రేటు వార్షికంగా 10.3%, తలసరి ఆదాయము వార్షికంగా 9.4% పెరుగుదల. ఇవన్నీ ఆయన వచ్చేసి విజన్ 20. నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ చెప్పాను కదా, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇల్లు, అందరికీ సంక్షేమం. ఆ విధంగా వచ్చేసి ఆ నేపథ్యంలో ఈయన కూడా మొత్తం వచ్చేసి పేదరిక నిర్మూలన, తర్వాత ఆ యాంగిల్లో. కానీ ఆఖరికి జరిగింది ఏమిటి, 2020 నాటికి 20 నాటి వరకు ఆయన ఉండలేదనుకోండి, కానీ ఒకవేళ 20 వరకు చూసుకున్నా కానీ ఆ రోజు కాదు 26 కూడా పేదరిక నిర్మూలన కాలే. ఆయన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ, కాబట్టి పేదరికం కాడ ఒకటి. రెండు వచ్చేసి మిగతా ఏ అంశం కూడా వ్యవసాయంలో కానీ తర్వాత ఏ రంగంలో కూడా అనుకున్నది సాధించలే. కొన్నిటికి కొంత ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు అంతవరకు. తర్వాత మధ్యలో జరిగింది ఏమి, 99లో ఈయన పెట్టాడు, 2004లో ఓడిపోయినాడు. 2004లో ఓడిపోయినప్పుడు మళ్ళీ 2009 కూడా ఓడిపోయినాడు. కాబట్టి ఆయన విజన్ 2020 అనేది ఎంత అవాస్తవం అనేది పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలే కొంతవరకు గిట్రాయి తప్ప 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు గిట్రాయి కాదు దానికి. ఆయన 99లో పెట్టాడు, 2004లో ఓడిపోయినాడు, 2009లో ఓడిపోయినాడు. ఈ విజన్ జరిగిపోయింది. 2014కు దానికి ఆ విజన్కు సంబంధమే లేదు. విభజన ఆంధ్రప్రదేశ్కు 2020కి సంబంధమే లేదు అది. కాబట్టి ఇంకోటి ఏం జరిగిందంటే ఈయన విజన్లో ప్రధానమైన పాత్ర వహించింది జంట నగరాలు, హైదరాబాద్. అది చేశాను, ఇది చేశాను, మొత్తం నేనే నిర్మించాను అని చెప్పుకున్న చోట ఏమైంది, 2004లో 2 సీట్లు వచ్చినాయి. 2004 ఎన్నికల్లో మొత్తం జంట నగరాలకంతా కలిసి 16 ఎమ్మెల్యే సీట్ల గాను 2 వచ్చినాయి. 2009లో ఆ 2 కూడా పోయినాయి. ఇది అంటే రాజకీయ నాయకుడు అనేవాడు మన ఆలోచన ధోరణితో పాటు రాజకీయం కూడా ఎంత అవసరం ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. నువ్వు తర్వాత నువ్వు అక్కడ చేసినావు లేదు మళ్ళీ వస్తాం. కానీ నువ్వు హైదరాబాద్ గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు ఒక హైదరాబాద్ గురించి చెప్పుకుంటున్నావు. కానీ ఆడ ఏమైంది, 2004లో 2 సీట్లు, హైదరాబాద్లో 2009లో 0 సీటు. కాబట్టి ఇక 2047 ఇప్పుడు కోసం 2026లో ఉన్నాం అంటే ఇంకా 21 సంవత్సరాలు. సరే, ఆయన మోడీ గారు వచ్చేసి వికసిత భారత్ అని వికసిత భారత్ అని చెప్పేసి 2047కు మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో ఆయన చెప్పాడు 1947, 2047 100 years అని చెప్పేసి దానికి కాయినేజ్ బాగుంటుందని చెప్పేసి 100 వసంతాలు అనే యాంగిల్లో పెట్టాడు. దాన్ని ఈయన పట్టుకొని 2040 ఆయన స్వర్ణ భారత అంటే ఈయన స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ, హెల్తీ, వెల్తీ ఇవన్నీ పడిగట్టు పదాలు వచ్చేసి మనకు ఒక మంచి సినీ కవి రాయమంటే ఇంతకంటే ఎక్కువ పదాలు రాస్తాడు వచ్చేసి. ఆ విధంగా 2047కు నీకు అధికారం ఇచ్చింది 2029కి. నీ వార్షిక ప్రణాళిక చూసామా 2024-25 మొదటి సంవత్సరం ప్రణాళికకి అటర్ ఫెయిల్యూర్ అయింది. ఇంతకుముందు చెప్పాను. కాగే వచ్చేసి అచింతలు చేయడమే కాకుండా కాగుగా ఎంత ఘాటుగా మాట్లాడిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, తర్వాత రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గడ్డుకాలము అనే ఇంత సీరియస్ కామెంట్స్, భవిష్యత్తు అంధకారం అనే కాగొచ్చేసి సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈయన 2029 వరకు మాట్లాడకుండా 2047 పదే ఏదో ఒకసారి అన్నాడంటే సరే దేశాన్ని ఆయన చెప్పాడు కాబట్టి ఆయనకు తానంటే తందాను అనుకుంటే బాగుందని చెప్పేసి అనే అర్థం ఉంది. కానీ ఇప్పుడు 10 సారి ఎక్కడొచ్చినా 2047కు ఏమంట
వెల్తీ ఆంధ్రప్రదేశ్, హెల్తీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, సంపద, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఇది 2047కు. అప్పటికి ఈ జనరేషన్ ఎవరు ఉండం. తర్వాత ఆ 10 తలసరి ఆదాయము 55 లక్షల రూపాయలు. 2047కు తలసరి ఆదాయము 55 లక్షల రూపాయలు. మనకు తర్వాత సంపదాంధ్ర, దారిద్ర్య నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మెరుగైన విద్యా వైద్యము, నీటి భద్రత, సుపరిపాలన, తర్వాత గ్రీన్ ఎనర్జీ, సాంకేతికని వాడుకోవడము, సుస్థిర అభివృద్ధి, ఇవన్నీ 2047కు ఆయన 10 సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ప్రణాళిక అవసరం, దాంట్లో కాదని లేదు. కానీ ఆ ప్రణాళికను 2047, 2020 అటువంటి ప్రణాళిక కాకుండా వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు అది మంచిదే. అది కూడా దగ్గర ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే కేంద్ర బడ్జెట్కు రాష్ట్ర బడ్జెట్కు తేడా ఉంటుంది. కేంద్ర బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్కు యాక్చువల్స్కు దగ్గర ఉంటుంది. మరి దేశానికి అంతా వచ్చి సంబంధించి వాళ్ళు దగ్గర వేయగలిగినప్పుడు రాష్ట్రాలు, ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ చూసినా రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్కు ఎస్టిమేట్కు యాక్చువల్స్కు చాలా తేడా ఉంటుంది. మనం బడ్జెట్ పెడతానే మాకు ఇరిగేషన్కి ఎంతంట, గాలేనగర్కి ఎంతంట, తెలుగంగ ఎంతంట అని మనం ఊరికి చెప్పుకోవాల్సిందే. ఆఖరికి దాంట్లో కేటాయించిన దాంట్లో 50% కూడా ఎక్స్పెండిచర్ చేయరు. ఇది ఓవరాల్గా 2020, 2047కు సంబంధించినటువంటి విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ఐటీ పితామోహన్గా కూడా చంద్రబాబు నాయుడు గారు పేరుగాంచారు సార్. వారు ఇటీవల పదే చెప్తున్నది ఏంటంటే డీప్ టెక్ టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పదే చెప్తున్నారు. సో ఈ దిశగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ వైపు ప్రపంచం తలెత్తి చూసే రోజు ఎప్పుడు వస్తుందంటారు సార్? మీరు చెప్పినట్లు మళ్ళీ ఐటీ పితామహుడు దానికి మళ్ళీ ఆ యొక్క సామెతే పావుకోడికి ముప్పావు మసాలా అనేది ఇక్కడ కూడా అన్వయిస్తుంది. వాస్తవంగా ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1984, 89 అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం వచ్చింది. ఆ నేపథ్యంలో మనకు శ్యామ్ పిట్రోడా సలహాదారుడు, సాంకేతిక సలహాదారుడు రాజీవ్ గాంధీ గారికి, ప్రైమ్ మినిస్టర్కు శ్యామ్ పిట్రోడా దాంతో కొంత నాలెడ్జ్ ఉండే వ్యక్తి. ఆ నేపథ్యంలో అతని సహకారంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఐటీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక ఐటీ విప్లవం, టెలికమ్యూనికేషన్ విప్లవం రావడం జరిగింది దేశవ్యాప్తంగా. అది రాజీవ్ గాంధీ పీరియడ్ యాక్చువల్గా. దానికి రాజీవ్ గాంధీ గారికి కూడా మెయిన్గా శ్యామ్ పిట్రోడా కారకుడు. ఆ నేపథ్యంలో 89లో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ విప్లవం మాత్రం అది కంటిన్యూ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో. 91లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు, ఆర్థిక మాంత్రికుడు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా. వీళ్ళు ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆ నేపథ్యం కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలో శరవేగంగా వచ్చేసి ఓ దిక్కు స్టార్టింగ్ వచ్చేసి దానికి పునాది వేసిందేమో రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా అయితే దాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ పీరియడ్లో దానికి ఎల్పిజి సిస్టమ్ వలన మరింత వ్యాప్తి చెందేదానికి ఫాస్ట్గా అవకాశం వచ్చింది. ఆ నేపథ్యంలో భారతదేశంలో ఎక్కడైతే మౌలిక సదుపాయాలు బాగుండే మెట్రోపాలిటన్ సిటీస్కు, ఇప్పుడు మనకు రూరల్ కంటే అర్బన్, టౌన్ల కంటే కార్పొరేషన్ల కంటే మెట్రోపాలిటన్ సిటీస్లో న్యాచురల్గా అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ మిగతా ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన మెట్రోపాలిటన్ సిటీస్, అది బాంబే కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, కలకత్తా కొంతవరకు ఉపయోగించుకోలేకపోయింది. కానీ మెట్రోపాలిటన్ సిటీస్ ఉండి మిగతా అన్నిటికీ ఉపయోగించుకున్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇవన్నీ ఉపయోగించుకున్నాయి. ఆ నేపథ్యంలో కూడా హైదరాబాద్ కూడా వచ్చింది. ఆ యొక్క నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉంటే వాళ్ళకి అది ఆటోమేటిక్గా అది కలిసి వచ్చిందనమాట. అప్పుడు ఈయన 94లో, ఇది 91లో పివి నరసింహారావు, అది కంటిన్యూషన్ అవుతుంది. 94లో ఈయన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి 95 సెప్టెంబర్ 94 తెలుగుదేశం అధికారంకి వచ్చింది డిసెంబర్లో. 95 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా చూశారు. ఆ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 90 నుంచి 2004 వరకు ఆ యొక్క 9 సంవత్సరాల్లో ఆ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వచ్చినటువంటి ఆ ఐటీ విప్లవము, టెలికమ్యూనికేషన్ విప్లవము
ఆయన ఇప్పుడు బెంగళూరులో వచ్చేసి కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా వచ్చేసి తమిళనాడులో ఎవరున్నది ఆటోమేటిక్ జరిగింది. కాబట్టి ఈయన దానికి ప్రచారం ఎక్కువ చేసుకున్నాడు. ఈవెన్ నౌ మనం వాటితో పోలిస్తే మనం ఏమి హైదరాబాద్ ఇప్పటికి కూడా బెంగళూరుతో పోల్చినా, చెన్నైతో పోల్చినా, బాంబేతో పోల్చినా వాటికంటే మించేం పోలేదు, ఇంకా తక్కువే ఉంది. కాబట్టి మరి ఆ ముఖ్యమంత్రి ఎవరు గొప్పగా చెప్పుకోవడం లేదే. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు వచ్చేసి దేశాల్లో తిరిగి వచ్చేసి అందరినీ రమ్మని చెప్పి, లేకుంటే స్విట్జర్లాండ్కి పోయో ఎన్ని పోలేదే, వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పోతున్నారు. మరి ఇప్పటికైనా కానీ మనకంటే అడ్వాన్స్లో ఉన్నాయి కదా వచ్చేసి. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్కు ఆ అడ్వాంటేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాడుకున్నారు. ఈయన దాన్ని ప్రచారం ఎక్కువ చేసుకున్నాడు. ఈయనే మొత్తము ఐటీ పితామహుడు, మొత్తము ప్రపంచంలోనే ఐటీ పితామహుడు ఐటీకి అని చెప్పేసి ఆ ప్రచారం చేస్తున్నాడు తప్ప దాన్ని మన అసలు లేదని చెప్పడం లేదు. ఆ అడ్వాంటేజ్ వచ్చింది, దాన్ని కొంతవరకు ఉపయోగించుకున్నారు. అక్కడ హైదరాబాదులో మరి హైదరాబాద్ అంతా ఏమి సైబర్ సిటీనేనా, మిగతా వచ్చేసి హైదరాబాదు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన నగరము. మూసీ నది ఒడ్డున వచ్చేసి గోల్కొండ నవాబులు, నిజాం నవాబులు ఈరోజు వచ్చేసి అక్కడ చెప్పుకోదగ్గ చారిత్రక కట్టడాలన్నీ అప్పుడే కదా. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఈరోజు అసెంబ్లీ కానీ, ఇప్పుడు ఈ లోపల వచ్చిందుకు సెక్రటరియట్, ఇవన్నీ వచ్చేసి అప్పుడే కదా. కాబట్టి ఈయన ఐటీ పితామహుడు అని చెప్పడం కరెక్ట్ కాదు. దాన్ని నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అయింది కదా వచ్చేసేది. అది ఒక ప్రాసెస్ అన్నమాట. అప్పుడు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకు అనుకుంటారు అంతే. సార్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక విషయాన్ని కూడా చాలా ప్రగాఢంగా చెప్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని, అదేవిధంగా మహిళలను సైతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు కృషి జరుగుతుందని, ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ హబ్గా మారుతుందని చాలా ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్న నేపథ్యం. సో దీని సాధ్యాసాధ్యాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఈ దిశగా ముందుకెళ్లాలంటే మనం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు భావిస్తున్నారు సార్? ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్తను మీరు చెప్పినట్టు ఇంక్లూడింగ్ మహిళా పారిశ్రామికవేత్తని చెప్పేసి ఆయన పదే చెప్తున్నాడు. కానీ నా అభిప్రాయం ఏమంటే ప్రతి ఇంటి నుండి ఒక తాగుబోతును మాత్రం తయారు చేస్తాడు. అది 100%, దాంట్లో ఏం నో డౌట్ అట్ ఆల్. కాబట్టి పారిశ్రామికవేత్త ఏమో కానీ త్రాగుబోతు ఇప్పటికే మద్యం ఏరులై పారుతోంది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు వీరవిహారం చేస్తూ ఉంది వారుని వాహిని. తర్వాత జూదం, 3 జోకర్లు, 6 కలావర్లు. తర్వాత డ్రగ్స్, గంజాయి. ఇంతకుముందు ఎక్కడో కొన్ని చోట్లని అనేవాళ్ళు, కాలేజీల్లోనూ కొంత. ఇప్పుడు హై స్కూళ్ళల్లో, టీనేజ్లో ప్రవేశించింది. హై స్కూళ్ళల్లో డ్రగ్స్, గంజాయి. ఇంట్లో ఒక వయసు వచ్చినటువంటి పిల్లోడు ముందుగానే సోషల్ మీడియా, ముందుగానే కోతి కళ్ళు తాగింది, తేలుగుట్టింది అన్నట్టుగా ముందుగానే యూత్ హార్మోన్ ప్రభావం ఉంటుంది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. వానికి మళ్ళీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది, సెక్స్ సాహిత్యము మొత్తము. దానికి తోడు మళ్ళీ వానికి మద్యము, డ్రగ్స్, గంజాయో. ఏ సంఘటన చూసినా రాష్ట్రంలో 100% ఏదో ఒకటి ఉంటాయి. ఈ 3 కారణం, ఒక హత్య కానీ, ఒక అత్యాచారం కానీ, ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ, దీంట్లో మద్యమా, డ్రగ్సా, గంజాయా. నువ్వు ఇంకా కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్ళు పోస్తే కుండ నిండుతుందా? నువ్వు ఈ విధంగా వచ్చేసి సమాజాన్ని తయారు చేస్తా, నువ్వు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తూ ఉంటే వానికి పరిశ్రమల గురించి ఆలోచన ఎక్కడుంటుందో వానికి వచ్చేసి. అదేవిధంగా మహిళలు కొంత ఇంట్లో తాగుబోతులు మగపిల్లలు ఉన్నా కానీ, భర్తలు ఉన్నా కానీ ఆడోళ్ళు తాగేవాళ్ళు కాదు. ఈ లోపల ఆడోళ్ళు మద్యం షాపులకు వచ్చేసి వాళ్ళు వేలంపాటలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. మద్యం షాప్ వచ్చేసి మద్యానికి వాళ్ళు కూడా బానిసలై భర్తను చంపిన సందర్భాలు ఉన్నాయి. బిడ్డలు అడ్డమోస్తున్నారని చెప్పేసి బిడ్డలకు వాళ్ళ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్కు మద్యానికి అలవాటు పడి పిల్లలు చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇవి రోజు రోజుకు మహిళల్లో వచ్చేసి ఈ విధమైనటువంటి హింసా ప్రవృత్తి
ఇటు మద్యం తాగే అలవాట్లు, ఇవి వాళ్ళల్లో కూడా చేస్తున్నారు. కాబట్టి ఈయన పారిశ్రామికవేత్తలను చేయకున్నా పర్వాలేదు, కానీ తాగుబోతులను చేయకుంటే చాలనేది ఒకటి నా అభిప్రాయం. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని ఎలాగంటున్నారో, రైతుని రాజుగా మారుస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సార్. ఒకవైపు గమనిస్తేనేమో గత సంవత్సరం 18 పంటలకు దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు. రాయలసీమలో అయితే ఉద్యానవన పంటలు 5-6 పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదని చెప్పి ఈ మధ్య నిపుణులు బాహాటంగా విమర్శిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం సార్. గతంలో వ్యవసాయం దండగనే మాట కూడా మనం ఈ ముఖ్యమంత్రి గారి నోట వినటం కూడా జరిగింది సార్. సో 65% వ్యవసాయ నేపథ్యం గల మన రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి లేకుండా పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందా? ఇలాంటి తరుణంలో రైతు రాజుగా మారేది ఎప్పుడు? మీరు చెప్పినట్లు మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. మెజారిటీ పాపులేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 70% వచ్చేసి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట్రం అంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దల్లో వచ్చేసి ఒక సామెత. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని. మనం మరింత ముందుకు పోతే మహాకవి బొమ్మెర పోతనామాత్యుడు హాలికులైననేమి గహనాంతర సీమల గంధమూల కౌద్ధాలికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమై అని వ్యవసాయం గురించి అద్భుతంగా, నేను నా బిడ్డలను పోషించుకునే దానికి నేను రచించిన భాగవత కన్యను ఒక రాజుకు అంకితమిచ్చి ఆ ఇచ్చే డబ్బుతో పోషించడానికంటే రైతు పని చేసి బతకడం గర్వకారణంగా భావిస్తా అని చెప్పినటువంటి రోజులు. తర్వాత శ్రీశ్రీ ఏమన్నాడు? పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలములో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగుక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మ జలానికి ఖరీదు కట్టే షరాబులేడు అన్నాడు. అంత బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని వర్ణించినటువంటి, అంటే అంత తర్వాత రాయలసీమ పురవీధులలో రతనాలు రాసులు పోసి చంపారు రాయల కాలంలో. అంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి రోజులు ఆ రోజు ఇవన్నీ ఏం లేవు. అటువంటి రోజుల్లో వ్యవసాయాన్ని నమ్ముకొని, దానికి చెరువులను నమ్ముకొని రాయలసీమ రాజుల కాలంలోనే రతనాలు రాసులు పోసి అమ్మిన చరిత్ర. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రైతు బిడ్డకు పిల్లనిచ్చేవాడు లేడు. ఏ గ్రామంలో చూసినా రైతు బిడ్డ వానికి వేరే ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా, కాంట్రాక్ట్ లేకుండా వాడు రైతు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తే వాడు మనకి పిల్లనిచ్చేవాడే లేడు. మీరు ఇంకా చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు రైతు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ప్రాణాలు కూడా చాలామంది తీసుకున్న సందర్భం, ఆత్మహత్యల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. కరెక్ట్. మీరు చెప్పినట్లు గతంలో చంద్రబాబు నాయుడు మరి అన్నాడో లేదో, అది మాత్రం బాగా పాపులర్. వ్యవసాయము దండగా, రాజశేఖరుడేమో వ్యవసాయం పండగ, ఇది బాగా పేలిందనమాట. అది కొంతవరకు అన్నాడో అనలేదో కానీ దానికి తగ్గట్టుగా ఆచరణ జరిగింది గతంలో. కానీ ఇప్పుడు అంతకుముందు అద్భుతంగా రైతు పరిస్థితులను చెప్పడంలే, కానీ గతాంతో పోలిస్తే అప్పుడు పెన మీద నుండి ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పట్టుడు తయారైంది. మీరు చెప్పినట్లు గత సంవత్సరం ఏ పంట తీసుకున్నా, గుంటూరులో తీసుకుంటే మిర్చి, ప్రకాశం జిల్లాలో తీసుకుంటే టొబాకో, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అరటి, చీని, తర్వాత ఉల్లి, టమోటో, పసుపు, ఏ పంట పండడం ఒక ఎత్తు, గిట్టుబాటు ధర లేదు, అడిగేవాడు లేడు. టొమాటో ఉల్లి అయితే పశువులకు వచ్చేసి వదిలిపెట్టేశారు. ఇక పండ్ల తోటలైతే మాగి కింద పడిపోయినాయి, ఎందుకంటే కూలి కూడా వెళ్ళదు. అటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకోలేకపోయింది. ఇంకా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దానికోసమే ఉండేది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతును ఎటువంటి పరిస్థితులు, పంట పండించేదానికి ఒక ఎత్తు, పంట పండినాక ఇది రెండో సమస్య. కొన్ని సందర్భాల్లో పంట పండడానికి మనం సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ వన్ సైడ్ పంట పండేదానికోసం, పంట పండినాక దానికి గిట్టుబాటు ధర లేకుంటే, మార్కెటింగ్ లేకుంటే, అడిగేవాళ్ళు లేకుంటే, కోల్డ్ స్టోరేజ్ లేవు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేవు. కాబట్టి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దానికి తోడు సాగునీటి రంగం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా అని పిలువబడుతూ ఉందంటే దానికి కారణము 4 ప్రాజెక్టు. 1 శ్రీశైలం డ్యామ్, 2 నాగార్జున సాగర్, 3 ప్రకాశం బ్యారేజ్, 4 ధవళేశ్వరం బ్యారేజ్.
ఈ 4 తప్ప ఇంకా ఏమైనా సరే ఉన్నాయా? మిగతా అన్నీ పేర్లు చెప్పుకోవడమే. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, పులిచింతల, ఉత్తరాంధ్ర సుదశ్రవంతి, వెలుగొండ, చెయ్యేరు అయ్యి అని చెప్పేసి చెప్పుకోవడం. కానీ ఈ ప్రాజెక్టులు ఒక చుక్కన ఇంతవరకు నీళ్లు వారినాయా? దశాబ్దాలైంది. పోనీ తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ఇవి రామారావు గారి మానస పుత్రికలు. మరి రామారావు గారు 90 సెప్టెంబర్ దించిన తర్వాత 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పైసా ఖర్చు పెట్టింది లేదా ఆ పథకాల మీద? అగైన్ మళ్ళీ 2004 నుంచి 2014 మధ్యలోనే ఖర్చు పెట్టింది. ఈరోజు ఈ ప్రాజెక్టులు కూడా సింహభాగం పూర్తయింది. ఇంకా నీళ్ళేం రాలేదు, సింహభాగం పూర్తయినాయి. తెలుగుగంగ కింద బ్రహ్మసాగర్ కానీ, తర్వాత కర్నూలు జిల్లాలో వచ్చేసి వెలుగోడు కానీ, లేదా గాలేరు నగరి కింద గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయరు, తర్వాత హంద్రీనీవా కింద జీడిపల్లి రిజర్వాయరు, ఇవన్నీ కాంగ్రెస్ ఫ్యామిలీ అయినాయి. కారణం ఏమంటే సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 15 to 17% టోటల్ బడ్జెట్లో కేటాయించి ఖర్చు పెట్టేవాళ్ళం. దానిని చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య 9% కట్ చేసింది. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి 3.5% కట్ చేశాడు. దానిని ఇప్పుడు 2019-24 ఇప్పుడు వచ్చి చంద్రబాబు వచ్చిన తర్వాత 2.98కు కట్ చేశాడు. 2.98% ఈసారి 2026-27లో 2.98%. 15% ఎక్కడ, 2.98% ఎక్కడ? పానక పంజారం. మీరు పోటీలు పడి సూపర్ 6 అంటే ఈయన ఇంకోటి అంటే పానక పంజారం చేసి ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాలకు వ్యవసాయ ఉంటుంది రాష్ట్రానికి మొత్తం వండి చేయి చూపి ఆఖరికి అన్నమయ్య లాంటి చిన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతే 2021లో అతి గతి లేదు. కాబట్టి ప్రయారిటీ సెక్టర్స్ను పూర్తిగా విస్మరించారు. కేవలము ఓట్ల కోసము మభ్యపెట్టి వాళ్ళ హృదయాలకు తెలుసు వాళ్ళు అన్యాయం చేస్తున్నాం రాష్ట్రానికి అని తెలిసి కూడా పదవీ వ్యామోహంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నామని తెలియక చేయడం వేరు, తెలిసి చేస్తున్నారు. కాబట్టి ఒక విధంగా రాష్ట్రానికి ద్రోహానికి పాల్పడుతున్నారు వీళ్ళు. ధన్యవాదాలు తులసిరెడ్డి గారు. మా ఛానల్కి విచ్చేసి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సునిశ్చితంగా స్పృశించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. నమస్తే.